ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలామంది కళ్యాణదుర్గ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు బాగుండేటట్టు మా కళ్యాణదుర్గం డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచి తీసుకొస్తామని చెప్పారు. నిజంగా అది వాళ్ళందరికీ కూడా, మనందరికి కూడా మంచి శుభపరిణామం. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. మన పరిపాలన కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కలయికతో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు, ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు ఏముండవు అని. కానీ స్ట్రైక్లు ఉంటాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు, స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బందీలను చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు. కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు. కాబట్టి అలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. కేపీ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభిస్తారంటున్నారు కదా. కేపీ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభిస్తామంటున్నారు. కళ్యాణదుర్గ ప్రీమియర్ లీగ్ అది కూడా ప్రారంభిస్తున్నాం తొందరలోనే. అంటే మన కళ్యాణదుర్గం వాసులకు మాత్రమే, మన కళ్యాణదుర్గం వాళ్ళలో చాలామంది స్ఫూర్తి, ఎంతమంది నిజంగా బాగా క్రికెట్ ఆడగలుగుతారు, వాళ్ళది ఏంటి అనేది బయటకు తీయాలనే ఉద్దేశంతో మనం కళ్యాణదుర్గం కేపీఎల్ అనేది పెట్టి స్టార్ట్ చేశారు. ఇది ఒక 10-15 రోజుల్లో ఇది కూడా ఒక దారిలోకి వస్తుంది. అన్ని విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం. నమస్కారం అండి, నా పేరు స్వాతి. నేను కళ్యాణదుర్గంలో ఉంటున్నాము. మెగా డిఎస్సి ద్వారా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా సురేంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద బాటమ్ ఫ్రమ్ మై హార్ట్. ఈ ప్రభుత్వంలో ఇలాంటి సువర్ణ అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కళ్యాణదుర్గంలో సక్సెస్ఫుల్గా ఇలాంటి విజయాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సరస్వతీదేవి కృపతో ఇలాంటి విజయాన్ని ముందుకు తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. విద్యనే మనకి ఏదైనా కానీ విద్య వైద్యం అనేది చాలా ముఖ్యము. అందులో మొదటిది మనకు అందిస్తున్న సురేంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే దొరలు దోచలేనిది, దొంగలు ఎత్తుకోలేనిది విద్య అండి. ఆ విద్యతో మొదలు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎంతోమంది బయటకు వెళ్ళలేక, కోచింగ్ సెంటర్స్లో డబ్బులు ఖర్చు పెట్టలేక, ఎంతోమంది నిరుపేదలుగా ఉంటూ ఎటు ముందుకు వెళ్ళలేని స్థితిలో వాళ్ళ కష్టము వాళ్ళు చేసుకుంటూ ఉంటూ బయటికి రాలేని స్థితిలో ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మెగా డిఎస్సి కోసం ఉచిత కోచింగ్ సెంటర్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ మాలాంటి నిరుపేద విద్యార్థులకి ఇక్కడ వచ్చి కోచింగ్ డబ్బులు పెట్టి కోచింగ్కి 50,000 ఖర్చు అవుతుంది. అవన్నీ లేకుండా మాలాంటి వాళ్ళందరికీ ఉచితంగా కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఖచ్చితంగా మేము జాబ్ సాధించి వారికి రిటర్న్ గుర్తిస్తామని కోరుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.